ఇదంతా ముందుగానే ఊహించిన కృష్ణుడు మనసులో దేవేంద్రుడికి సరైన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. తనని తాను ముల్లోకాధిపతి అనుకుంటున్నాడు. ఇంతటి అహంకారం పనికిరాదు. ఇంద్రుడు అసురుడు కాకపోయినా అహంభావంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. నేను నా ప్రజలందరినీ రక్షించి అతనికి చూపిస్తాను అని అనుకొని అందరూ చూస్తుండగానే గోవర్ధనగిరి దగ్గరకు వెళ్ళాడు. ఒక చిన్న పిల్లవాడు పుట్టగొడుగుని భూమి నుంచి తీసి చేతిలోకి పట్టుకున్నట్టుగా యావత్ గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేత్తో పైకెత్తి చిటికెన వేలుతో మోస్తూ, మీరందరూ వెంటనే గోవులతో సహా ఈ పర్వతం కిందకి రండి. ఈ పర్వతం నా చెయ్యి జారి పడుతుందేమోనని మీకు భయం అవసరం లేదు. త్వరగా రండి, మీ రక్షణ నా బాధ్యత అని చెప్పినా కూడా అంత పెద్ద గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు మొయ్యడం చూసి భయపడ్డారు. కృష్ణుడు మరోసారి వాళ్లకు ధైర్యం కలిగించి ఆ గిరి కిందకి రమ్మన్నాడు. అతని మాటలు నమ్మి వాళ్లంతా ఇళ్లకు వెళ్లి అవసరమైన వస్తువులన్నిటినీ తీసుకొని ఆ పర్వతం కిందకి వెళ్లారు. ప్రజలందరూ పర్వతం కింద సురక్షితంగా ఉండగా 7 రాత్రులు 7 పగళ్లు గడిచిపోయాయి. కృష్ణుడు అలాగే నిద్రాహారాలు మాని పర్వతాన్ని మోస్తూనే ఉన్నాడు. ఇంద్రుడు మొదట ఆశ్చర్యపోయిన కృష్ణలీలను అర్థం చేసుకొని తన ప్రయత్నాన్ని ఆపేశాడు. అప్పుడు అంతా సర్దుకుంది. ఆకాశం మళ్లీ నీలంగా మారింది. సూర్యుడు ప్రకాశించాడు. ఇక నుండి ఎప్పుడు మిమ్మల్ని అకాల వర్షాలు ఇబ్బంది పెట్టవు. అందరూ ఇళ్లకు వెళ్లి మీ పనులు చేసుకోండి అని కృష్ణుడు వాళ్లతో అన్నాడు. అందరూ వెళ్తూ దూరం నుండి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని మళ్లీ యథాస్థానంలో పెట్టడం చూసి ఆశ్చర్యపోయారు. పిల్లలందరూ కృష్ణుడి చుట్టూరా తిరుగుతూ ఆడుతూ పాడుతూ అతన్ని మెచ్చుకున్నారు.